మెట్రో రైల్ మొదటి దశ స్వాధీనం, రెండో దశ విస్తరణ అంశంలో కేంద్రం కొత్త మెలిక పెట్టింది. హైదరాబాద్ మెట్రో రైలుపై నెలన్నర క్రితం సీఎం రేవంత్ కేంద్ర మంత్రుల మధ్య జరిగిన ఒప్పందం కార్యరూపం దాల్చకపోగా మొదటి దశ స్వాధీనానికి అవసరమైన నిధుల రుణ సేకరణ బాధ్యతను మళ్లీ రాష్ట్రంపైనే పెట్టినట్లు విశ్వసనీయంగా తెలిసింది. మరోవైపు మొదటి దశ స్వాధీనం, రెండో దశ విస్తరణకు కావాల్సిన నిధుల అంచనా, రుణ సేకరణ కోసం ఎస్బీఐ క్యాప్స్ ను కేంద్రం కన్సల్టెంట్ గా నియమించింది. కానీ ఈ అంశంపై ఎస్బీఐ క్యాప్స్ ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. ఇక మెట్రో విషయంలో కేంద్రంతో జరిపిన చర్చల మేరకు మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ ను రాష్ట్ర ప్రభుత్వం ప్రతినిధిగా నియమించింది. కేంద్రం మాత్రం ఇప్పటి వరకు తమ ప్రతినిధిని ప్రకటించలేదు. ఎస్బీఐ క్యాప్స్ ప్రతినిధి ఎవరు అన్నది తేలలేదు. హైదరాబాద్ లో మెట్రో రైల్ మార్గాన్ని విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఫేజ్ 1 ద్వారా తమకు ఆశించిన ఫలితాలు రాలేదని, నష్టాలు ఉన్నాయని ఎల్ఎన్టీ సంస్థ ప్రభుత్వానికి తెలియజేసింది. రెండో దశను విస్తరించాలి అంటే సాంకేతికంగా ఫేజ్ 1 ను కూడా ప్రభుత్వమే స్వాధీనం చేసుకోవాలి. అందుకు 13,600 కోట్లు కావాల్సి వచ్చింది. జపాన్ కు చెందిన ఐఆర్ఎఫ్సి నుంచి తక్కువ వడ్డీకే రుణం తీసుకునేందుకు అన్ని ప్రక్రియలు పూర్తి చేసింది. ఈ క్రమంలోనే హైదరాబాద్ మెట్రో రైలు మొదటి దశకు రుణం మంజూరు రెండో దశ విస్తరణపై జూన్లో సీఎం రేవంత్ కేంద్ర మంత్రులతో చర్చించారు. ఒక్కో దశకు వేరువేరుగా కాకుండా 2 దశలకు కలిపే రుణం తీసుకోవాలని కేంద్రం సూచించింది. దీంతో అప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి ఐఆర్ఎఫ్సి నుంచి మంజూరైన 13,600 కోట్ల రుణం నిలిచిపోయింది. దాని స్థానంలో 2 దశలకు కలిపి ఎంత ఖర్చవుతుంది, ఎక్కడి నుంచి రుణం తేవాలి తదితర విషయాలపై నివేదిక ఇవ్వడంతో పాటు ఈ ప్రక్రియను ముందుకు తీసుకువెళ్లేందుకు ఎస్బీఐ క్యాప్స్ ను కన్సల్టెంట్ గా నియమించింది. 2 దశలకు అవసరమైన రుణం ఇచ్చే ఆర్థిక సంస్థలను ఎంపిక చేయడం, రుణం మంజూరుకు మార్గం సుగమం చేయడం ఎస్బీఐ క్యాప్స్ బాధ్యతే. ఈ అంశంపై ఎస్బీఐ క్యాప్స్ 2 నెలల్లోపే నివేదికను అందించాలని సూచించారు. కానీ నెలన్నర గడిచినా ఒక్క అడుగు ముందుకు పడకపోవడం గమనార్హం.